సో బాబాయ్ చెప్పండి, గవర్నమెంట్ మీద మీరు ఎందుకు నిరసన తెలుపుతున్నారు? ఎందుకు మీ ఇది ఉంది? శ్రీకాకుళం ఫ్యామిలీ అక్కడ ఉంది సార్. నా ఫ్యామిలీ నెల నెల జీతం పంపాలి. మేము కష్టాలు ఉన్నాం. నేను డీడీ చేస్తే నా బతికెళ్ళదు. నాకు 2 ఆడపిల్లలు. రేవంత్ రెడ్డి నమ్మా. నేను పుట్టింది ఆంధ్ర, ఉద్యోగం తెలంగాణ. కానీ రేవంత్ మాకు అన్ని న్యాయం చేస్తాడని ఉద్యోగాన్ని కష్టపడి డబల్ డ్యూటీ చేస్తాం. 30 డబల్ డ్యూటీ చేస్తాం. కార్పొరేషన్ బాగుండాలి. ఈ కార్పొరేషన్ మాకేమి ఇచ్చింది సార్? మా బతుకు రోడ్డు మాలు పని చేసి సార్ మాకు న్యాయం చేయండి, న్యాయం చేయండి. మీకు చెప్తాను, చెప్పండి పొన్నం ప్రభాకి. మాకు విలీనం వద్దు సార్. మాకు రావాల్సిన బకీలు ఇవ్వండి, విలీనం ఇవ్వండి. మా బతుకులు బాగుంటాయి. ఆడపిల్లల తండ్రులు మీ దండం పెడతాం అంతవరకు. ఏమంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు? ఏమంటున్నారు? మీ జేఏసీ వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు గవర్నమెంట్ అధికారులకి వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారు మీ సమస్య గురించి? ఐఏఎస్ కలెక్టర్ నేను వెళ్ళారట, మా వాళ్ళు వెళ్ళారు. ఆయన పొన్నం ప్రభాకర్ ఐఏఎస్ కలెక్టర్ నిర్మించండి ఆయన వెళ్ళారు. మా వాళ్ళకి రెస్పాన్స్ ఇలే, మా వాళ్ళు వెళ్ళిపోయారు. కూతురు రెస్పాన్స్ సీఎం లేడు, పొన్నం ప్రభాకర్ లేడు. మా వాళ్ళు ఎవరితో సమస్యలు చెప్తారు సార్? అందుకని స్ట్రైక్ వెళ్ళిపోయాం. మేమే గెలుస్తాం సార్. ఎందుకు వాళ్ళు మాట్లాడుతూ ప్రతి దగ్గర అన్ని వర్గాల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మా పాలనలో అని చెప్పేసి చెప్తున్నారు. మీరు చూస్తేనేమో రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తూ బస్సులను కదలనివ్వట్లేదు. మరి వాళ్ళు చెప్పేది కరెక్టా, మీరు చేసేది కరెక్టా? సార్ ఈరోజు ఫ్రీ పెట్టారు. ఫ్రీ పెట్టినోడు హ్యాపీగా ఏసీలో పడుకుంటారు రేవంత్ రెడ్డి. ఫ్రీ తీసుకున్న వాళ్ళు హ్యాపీగా పోతున్నారు లేడీస్. కానీ ఒక బస్సు వెళ్తే ఓ డ్రైవర్ బ్యాగ్ ఎంపేర్లో ఆడితే బ్యాగ్ నీకు ఇస్తాం మేడం, ఫ్రంట్ నీకు ఇస్తాం. ఆ డ్రైవర్ ఎంత కష్టపడుతుందో తెలుసు సార్. ఒక కండక్టర్ టిక్కలు చంపడానికి చెయ్యిగా వణికిపోతుంది. కుప్ప ఫ్రీ పెట్టాడు. ఓకే కానీ మాకు ఇవ్వచ్చు కదా సార్. ఇంత కష్టపడిన వాళ్ళకి మేము మూసిన ప్రక్షాళన అంటాడు, కోట్లు ఇస్తాడు. కానీ మా ఆర్టీసీ వాళ్ళు ఏం పాపం చేశారు సార్? 1 రూపాయి ఇస్తే మేము బతుకుతాం సార్ మా పిల్లల గురించి. అది మాకు కావాలని అడుగుతాను సార్.